ఐప్యాడ్ ఉందమ్మా. నిన్న ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమిటంటే నిజానికి ఇక్కడ అజెండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ప్లీజ్ లెట్ మీ ఫస్ట్ మేక్ దిస్ క్లియర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చాం. మేమందరము ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో నిన్న సింహాద్రిపురంలో మేమందరము వెళ్లి అక్కడ రైతుల్ని కలవడం జరిగింది. దాని తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడినప్పుడు అక్కడ ప్రభుత్వము కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నిస్తూ మేము అన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ మొదలు పెట్టారు, అది పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యమే కదా అని అన్నాం. దానికి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ముందు ప్లే చేసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఇక్కడ పెట్టనా? హౌ డు యూ ప్లే దిస్? కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ గోడౌన్ షేప్ లో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఓకే, సో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది పట్టుకున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ని కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీతో పాటు ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీని ఒకటి ప్రారంభించడం జరిగిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది 2023లో దాని ప్రారంభం జరగలేదు. దాని ప్రారంభం జరిగింది 11th March 2024. ఇది ప్లీజ్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ప్లీజ్ జూమ్ ఇన్ అండ్ టేక్ దిస్. 11th March 2024న జగన్మోహన్ రెడ్డి గారు బనానా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ 600 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ చేయగల కెపాసిటీతో జగన్మోహన్ రెడ్డి గారు 11th March 2024 అంటే ఇక కోడ్ వస్తుంది అని తెలిసి హడావిడిగా కోడ్ రాకముందు దీనికి ప్రారంభోత్సవం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2023లో ఇది ప్రారంభోత్సవం చేయలేదు. 2023లో ఇది నడపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభోత్సవం చేసింది March 11th 2024లో ఎలక్షన్లకు వస్తున్నాయి అని కోడ్ రాకముందు, జస్ట్ ముందు మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది ఆ రోజు ప్రారంభించే రోజుకి ఇది ఒక షెల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి అర్జెంటుగా దీన్ని పెయింట్లేసి అరటి గెలలు పెట్టి మీడియా కోసమని దీన్ని ప్రారంభించారు తప్పితే ఏ పనులు అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. కనీసం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ నడవడానికి బోర్వెల్స్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఆర్ఓ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్లాంట్ నడవడానికి కావాల్సిన పవర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అంతేకాదు, కోల్డ్ స్టోరేజ్ కు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేనేమి, ఆ కూలింగ్ ఫెసిలిటీస్ అయితేనేమి, ఇవేవి ఏర్పాటు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రారంభోత్సవం చేశారు. అంటే 11th Marchన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ మరుసటి రోజు 12 మార్చిన నుంచి కనీసం ఒక్క అరటి గెల కూడా ఇక్కడికి రాలేదు. ఒక్క అరటి గెల కూడా ఇక్కడ మళ్ళీ
కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క అరటి గెలను కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఒక ప్రోడక్ట్ గా మళ్లీ బయటికి పంపించిన దాఖలాలు లేవు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మార్చి నాటికి కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా 9 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు ఇంకా అలాగే పేమెంట్ ఇంకా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెడితే ఈ రోజు వరకు కూడా అలాగే పెండింగ్ ఉంది. అంటే ఇది కేవలం ఎలక్షన్ల ముందు హడావిడిగా మేం చేశామనిపించుకోవడానికి చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెయ్యనే లేదు. ఇందాక వీడియోలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? మేము నిర్లక్ష్యం అని అన్నాం. నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ ఆ గోడౌన్ షేప్ లో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, సార్ మీరు 23లో దీన్ని ప్రారంభోత్సవం చేయలేదు, హడావిడిగా ఎలక్షన్లకు ముందు ప్రారంభోత్సవం చేశారు, మీరు తప్పుడు ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అన్నది కేవలం ఎలక్షన్ స్టంట్ గా మీరు చేశారు అంటే దానికి కారణం, మీకు అంతకుముందు చెయ్యలేదు అంటే దానికి కారణం, పూర్తి చేసి నడపలేదు అంటే దానికి కారణం మీరు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అన్ని విషయాలలో నిద్రపోయినట్టుగానే ఈ విషయంలో కూడా నిద్రపోయారు. కేవలం 6 నెలల ముందు సిద్ధం సభలకు ఎలాగైతే నిద్రలేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దీనికోసం కూడా నిద్రలేసి కేవలం ఎలక్షన్ కోసమని దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాము అంటే వీళ్ళు ఇంతగా, నేను ఒక్క మాట, నిన్న అసలు మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు, మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకో